హలో హాయ్ అండి. ఈరోజైతే మా ఊరి వినాయకులు చూడ్డానికి పోయినామండి. మరి పెద్ద వినాయకుడు మా ఊరంతా కలిసి ఇక్కడే పెద్ద వినాయకుడు నిలబెట్టినారు. 60 అడుగుల వినాయకుడు అండి, చాలా పెద్దగా ఉంది. ఒకసారి చూడండి హైటు. అసలు ఎంత కళగా చేసినారంటే అంత కళగా చేసిన డెకరేషన్ కూడా చాలా బాగా చేసినారు. చూసినారా, రోడ్డు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చేసినారండి. చూడండి ఏటి మేర నిలబెట్టినారు ఆయనని. జనాలు అయితే పట్టలేదండి, అంత జనాలు. టికెట్లు కూడా పెట్టినారు. పోవాలంటే మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అలాగే పోయేదారిలో చిన్న చిన్న ఆవుదూడలు ఉన్నాయి, అవి కూడా తీసిన వీడియో. ఇక్కడ నుంచేనండి మనం లోపలికి పోతే మన వినాయకమయ్య వస్తాడు. జనాలు అయితే చాలామంది ఉన్నారు. లైట్లకి ఆ జనాలకి కన్నుల పండుగలా ఉందండి. అసలు మా ఊర్లో వినాయకమయ్య 9 రోజుల పండగ. చూడండి ఒకసారి వినాయకమయ్యని చూపిస్తాము. ఈయనేనండి మా ఊరు వినాయకమయ్య. చూసారా ఎంత బాగున్నాడో, ఎంత కళగా ఉన్నాడో, చాలా హైట్లో ఉన్నాడు. చూసారా ఎంత బాగుందో. మేమైతే అక్కడే చాలాసేపు, 1 గంట వరకు ఉండి వీడియో తీసినామండి. చాలా బాగుంది. అలాగే మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా దారిలో కూడా ఇంకా వినాయకులు ఉన్నారు కదండి, మేము వాళ్ళని కూడా చూడడానికి పోయినాము. చూసినామండి. చాలా తాన్లో వీడియో తీసుకున్నాను నేను మా ఊరు వచ్చేటప్పుడు కూడా. మేము అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాము, అందుకని తీసుకుంటూ వచ్చినామండి. అలాగే వచ్చిన తర్వాత ఇంకా నేను ఆలు కర్రీ చేసినానండి. ఆలుగడ్డ కర్రీ, అలాగే వెజిటేబుల్ రైస్ కూడా చేసినానండి వచ్చినాక. అన్నం అయితే బాగా వేడిగా ఉంది. ఇప్పుడే చేసినానండి 2. ఇది నైట్ భోజనము. అవి వేసుకొచ్చుకొని కూడా తిన్నానండి. బాగా ఆకలేసింది. ఆకలేసరికి ఇంకా వచ్చి దబ్బా దబ్బా వేసుకొని తింటున్నాను. చూడండి ఒకసారి. వెజిటేబుల్ రైస్లోకి వంకాయ కూర అయినా కానీ ఆలుగడ్డ అయినా సరే చాలా బాగుంటుంది. నేను ఆలుగడ్డలో కొన్ని బఠానీ కూడా వేసిన, పచ్చి బఠానీ. అన్నం అయితే చాలా వేడిగా ఉందండి. ఆలు కర్రీ అయినా చల్లారింది కానీ అన్నం చాలా వేడిగా ఉంది. ఆలుగడ్డ కూర అంటే చాలా ఇష్టంగా తినేస్తామండి మా ఇంట్లో. చపాతీ లేకైనా, అన్నం లేకైనా, రొట్టె లేకైనా. ఎక్కువ చపాతీ కన్నా నేను ఎక్కువ జొన్న రొట్టెలు చేస్తూ ఉంటాను. జొన్న రొట్టెలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అందుకని అందరు తింటారు, మా పిల్లలు కూడా. మనం ఏదైనా కానీ చేసుకునే దాంట్లోనే ఉందండి. మనం కూరగాయలు అన్నీ ఏది చేసినామనుకో అన్నంలో పక్కకు తీసేయరు కదా, పిల్లలతో తినేస్తారు. మనం కర్రీలు ఏమన్నా అన్నంలో కలిపెట్టినామంటే ఆ కర్రీలు దాంట్లో కూరగాయలు పక్కకు పెట్టి గ్రేవీ మాత్రమే తినేస్తారు. మా పిల్లలు అట్లే తింటుండ్రి, ఇవి మధ్య తినడం లేదు, అట్లా బాగా తింటున్నారు. నేను ఉల్లిగడ్డలు, టమోటా పండ్లు అలాగే మిక్సీ పట్టి వేసేస్తాను, ఏ పక్క తీయకుండా ఉంటారు కదా తినేస్తారని. చూసారా ఎంత బాగుందో.
బఠానీలు కూడా చాలా బాగా మెత్తగా ఉడికినాయండి. అన్నంలో కూడా వేసిన నేను బఠానీలు, క్యారెట్, బీన్స్, బఠానీ వేసినానండి. ఆలుగడ్డ వేసినాను ఒకటి వెజిటేబుల్ రైస్కి. ఇంకా వంకాయలు కూడా ఉండే కానీ వేయలేదు. ఇంకా వంకాయ తొందరగా మెత్తబడిపోతుంది కదా, మనం వేయకూడదు ఎప్పుడైనా వంకాయ. కలర్ అయితే బాగా కలర్ఫుల్గా కానొస్తుంది. ఆలుగడ్డ కూర, అలాగే వెజిటేబుల్ రైస్ ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అందరం చాలా ఇష్టంగా తింటాము. మా పిల్లలందరూ తినేసినారు, ఇంకా నేనే లాస్ట్ తింటున్నా. అందరు తినేసినారండి, పిల్లలు అందరు తిన్నారు. ఏదైనా సరే మనం ఇష్టంగా తిన్నామంటే నిజంగా కడుపు నిండిపోతుంది. మా చిన్న పాప కూడా తినిపిస్తా అంటే వద్దామా, నువ్వు తిన్నాక తింటలే అంటుంది. నేనైతే ఇట్లా బయట వరండాలో తింటున్నానండి, ప్రశాంతం అనిపిస్తుంది నాకేమో వరండాలో తింటే. ఇంకా మా ఆయన అయితే ఇంట్లో కూర్చొని తినొచ్చు కదా అంటాడు, కానీ ఎక్కువ ఇక్కడ తెచ్చుకొని తింటూ ఉంటాను. కర్రీలు, పప్పులు, అన్నము ఇక్కడ వేసుకొచ్చుకొని చల్లగా గాలి వస్తుంది, ఇట్లా తినేస్తుంటాను నేను. ఆ కూరగాయలు మనం ఎక్కువ మటను, చికెనే కాదండి, కూరగాయలు కూడా ఎక్కువనే తినాలి ఎప్పటికైనా సరే. నేనైతే ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు నాలాగా ఎవరు వాడరేమో అన్నోట వాడుతుంటా నేను. ఎల్లిపాయలు అయితే ఇంకా ఎక్కువ వాడతానండి. ఎల్లిపాయలు ఏ దాంట్లోకైనా సరే ఎక్కువ వేసేసి, ఎల్లిపాయ కారం. ఇంకా మటన్ లేక, చికెన్ లేక, ఈ కూరగాయలకు కూడా ఎల్లిపాయలు ఎక్కువ వేస్తుంటాను నేను. నాలాగైతే ఎవరు వాడరు ఎల్లిపాయలని, ఎల్లిపాయలు అన్నోట వేస్తుంటా. ఆకుకూరలు కానీ ఎక్కువనే తినాలండి మనము, అలాగే గుడ్డు కానీ ఎక్కువ తినాలండి. ఎవరైనా సరే ఆమ్లెట్ కన్నా గుడ్డు ఉడకబెట్టుకొని ఎక్కువ తినండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.